అల్లాహ్ మేఘాన్ని మెల్లమెల్లగా నడపటాన్ని, దాని తునకలను ఒకదానితో ఒకటి కలపటాన్ని, తరువాత దానిని పోగుచేసి ఒక దట్టమైన మబ్బుగా మలచటాన్ని నీవు చూడవా? తరువాత దాని పైపొర నుండి వర్షపు చినుకులు రాలుతూ ఉండటాన్ని నీవు చూస్తావు. ఆయన ఆకాశం నుండి దానిలోని ఎత్తైన పర్వతాలు కారణంగా వడగళ్లను కురిపిస్తాడు. తాను తలచిన వారికి వాటి ద్వారా నష్టం కలిగిస్తాడు. తాను తలచిన వారిని వాటి నుండి రక్షిస్తాడు. దాని పిడుగు యొక్క మెరుపు చూపులను చెదరగొడుతుంది. రేయింబవళ్ల పరిభ్రమణను ఆయనే చేస్తున్నాడు. కళ్ళున్న వారికి ఇందులో గుణపాఠం ఉంది. అల్లాహ్ ప్రతి ప్రాణిని ఒక విధమైన నీటితో సృష్టించాడు. ఒకటి పొట్టపై నడుస్తుంటే మరొకటి 2 కాళ్లపై, ఇంకొకటి 4 కాళ్లపై నడుస్తుంది. ఆయన తనకు ఇష్టమైన దానిని సృష్టిస్తాడు. ఆయనకు ప్రతి దానిపై అధికారం ఉన్నది. మేము నిజాన్ని స్పష్టంగా తెలిపే వాక్యాలను అవతరింపజేశాము. ఇక రుజుమార్గం వైపునకు అల్లాహే తనకు ఇష్టమైన వారికి దారి చూపుతాడు.